గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక రియాలిటీ షో ద్వారా జరిగిందండి. బట్ దాని ముందు అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను. బట్ దాని ముందు ఇంకా చాలా ఉండింది. స్టార్ట్ విత్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్టెప్ ఒక రియాలిటీ షోలో జరిసాను. బట్ దాంట్లో నాకు ఫస్ట్ హిట్ బ్యాక్ అయింది. అందులో నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ నేనే అయ్యాను ఆ షోలో. అండ్ దెన్ నేను చాలా చిన్నపిల్లోని ఏంటి ఎంతమందిలో నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అలా డౌన్ దిక్కుంటూ వస్తున్నాను. మా నాన్న నాతో అన్న ఒక మాట, నీ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, చాలా లైఫ్ ఉందిరా, విల్ గో ప్లేసెస్, ఇదంతా పిచ్ లైట్, నీకు చాలా టాలెంట్ ఉంది, విల్ గో సమ్వేర్, అంత లైట్ తీసుకో, ఎటు వెళ్దాం అని చెప్పని అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. అండ్ దాని తర్వాత కీప్ ఆన్ వర్కింగ్. నేను ఏది నా మనసుకు తీసుకున్నాను కాదండి. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి, అందులో వేరేవాడు ఏం చేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అయ్యే నేను మనసులో తీసుకున్నాను కాదు. నాకు వచ్చింది నేను ఎంత బాగా పోర్ట్రే చేసుకున్నాను అనేది నేను ప్రతిసారి చూసుకునేవాడిని. సో దట్స్ హౌ నేను ఎన్ని సినిమాలు చేసుకున్నా ఏది చేస్తున్నా నేను ఇదే ఫిలాసఫీతో వెళ్తూ ఉండేవాడిని. ఇంకా అలా ఎన్నో ఆడిషన్స్, ఎన్నో ప్లేసెస్. నా కెరీర్ కోసం నాకు ఏం కావాలో మా నాన్న నా వెనకాలే ఉంటూ నన్ను మొత్తం తిప్పారండి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను అంటే దానికి కారణం మా నాన్న. సూపర్ సూపర్. అండ్ కాస్త ఇంటర్వ్యూ ఎమోషనల్ అయింది కాబట్టి మనం శ్రీదేవి గురించి కాస్త ఫన్నీ విషయం తెలుసుకుందాం. ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం అంటే నాకు ఇలా ఒక ఫ్యామిలీ సైడ్ నుండి అడగడం వాజ్ వెరీ స్పెషల్. ఇందాక శ్రీదేవి అంటుంది కదా, సో నన్ను ఇండస్ట్రీ వైపు తిప్పుతున్నప్పుడు మా నాన్న, మా ఫ్యామిలీలో చాలా మంది ఉండి మా డాడీకి కొడుకుల్ని పెంచడం రాదు వాడికి అనేసి అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఫ్రమ్ దేర్ టు ఈస్ వెరీ హ్యాపీ నౌ. నేను ఆ మనిషిని చూడగలుగుతున్నాను, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు. అండ్ మేము ఎప్పుడైనా ఎదురెదురుగా కూర్చొని ఏం మాట్లాడుకోం కానీ మనసులో చాలా హ్యాపీ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఈ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అండ్ అదే చెప్తున్నాను ఇందాక, 10 ఏళ్ళ కష్టం రాత్రి అయిపోలేదు. అండ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. ఒకటే నమ్ముతానండి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని నేనైతే బిలీవ్ చేస్తాను. మనల్ని మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి, అంతే. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆ యూనివర్స్ అలా డిసైడ్ చేస్తుంది, అంతే. కష్టాన్ని మనం నమ్ముకోవాలి, అంతే. అండ్ మీరు ఇందాక అన్నారు చదువుకుంటేనే చేసేదాన్ని రీల్స్ అని చెప్పేసి, బట్ అస్సలు చదివేవాళ్ళు కాదంటే. అంటే కాదు, అంటే చదివేదానండి, మరీ అంత ఫెయిల్ ఏం కాదు. అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోనా గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన లేదు చదువుతుండే అసలు. అయ్యో ఏమన్నారనా, కరెక్ట్ ఉంటావరా, ఏమన్నారు, వెరీ టాలెంటెడ్ బట్ చదువుల్లో కాదు. ఇప్పుడు చదువు ఒకటేనండి టాలెంట్. ఆయన అనేది కూడా అదే, ఆ అమ్మాయిని అనవసరంగా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ తను బయట వెరీ టాలెంటెడ్, సూపర్ నాలెడ్జ్డ్. సో ఆ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పానని చెప్పారనమాట. సో చదువు విషయంలో ఎలా ఉంటారు? అసలు నేను కాలేజ్కి వెళ్ళి చాలా రోజులైంది గుర్తు. చదువు విషయంలో నేను చాలా, అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయితే నేను చాలా దృష్టి పెట్టి చదువుతాను. మ్యాథ్స్ అవన్నీ అస్సలు రాదండి బాబోయ్, టార్చర్. మ్యాథ్స్ నాకు అసలు ఇష్టం కూడా లేదు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ చాలా ఇష్టం, బయాలజీ అలా, అంటే కొంచెం అన్ని తెలుసుకునేవి ఇష్టం. అండ్ నెక్స్ట్ మనం బ్యాండ్ మేళం విషయం కదా. మీరు కోర్టు సినిమా చేసేటప్పుడు కోర్టు సినిమా బడ్జెట్ ఎంత, లేకపోతే కోర్టు సినిమా ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, ఇదంతా మీ వర్క్ కాదు, మీ పెయిన్ కాదు, నాని గారు చూసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కోన వెంకట గారు మీకు బ్యాకప్ ఉన్నారు. కానీ మీ ఇద్దరికి తెలుసా, బ్యాండ్ మేళం మూవీకి మీ ఇద్దరిని నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 కోట్ల రూపాయలు. 20 ఏళ్ళున్న ఒక 2 పిల్లల మీద 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేస్తున్నారు.
సో భయం అనిపిస్తుందా, బాధ్యతగా ఉందా, ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ తెలియకపోయినా మాకు రెస్పాన్సిబిలిటీ అంతే ఉందండి అది. ఇది అంటే ఇప్పుడు ఏదో ఇలా సినిమా చేస్తున్నాను కాదు, నాకు ఏ సినిమా చేసినా మన పనికి మనం 100% చేయడం అనేది ఇది ఎక్కువ. బట్ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకెక్కువ బాధ్యతగా ఉంటుంది కదా. అంటే మీకు ఇద్దరికి బడ్జెట్ చెప్పలేదా కోన గారు? చెప్పలేదండి అసలు, ఆయన అది అలాంటివి ఏమీ లేదు. ఎంతసేపు మేము అంత హ్యాపీగా ఉన్నాం ఎలా నేను అడిగాను యాక్చువల్లీ, నేను ఫస్ట్ కాల్ చేసి అడిగాను, అంకుల్ అసలు ఎంత ఇది చేస్తున్నారంటే నాకు ఇది కథ నచ్చింది కాబట్టి నేను ఎంతైనా పెడతానమ్మా అని అన్నారు. అదే అదొకటి నేను అన్నారు. ఇది డైరెక్టర్ అన్న దగ్గర కూడా విన్నాను అన్నమాట. ఏంటంటే సతీష్ నీకేం కావాలి, సతీష్ నీకేం కావాలి అని తెచ్చి ఇచ్చేసేవాళ్ళు అంతే. సతీష్ ఇది సతీష్ అది ఏమీ లేదు. సతీష్ నీకేం కావాలి వచ్చేసేది. అండ్ సతీష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సతీష్ గారు కోన గారిని కలిసిన సిచ్యువేషన్ తెలుసా మీకు? అంటే ఫస్ట్ మీటింగ్ బేసిక్గా ఈ కథ ఐడియా లేదండి నాకు. ఫస్ట్ మీటింగ్లో సతీష్ గారు కోన గారిని కలిసిన ఒక్క మాట ఏం తెలుసా? మనం 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల్లో ఈ సినిమా తీసేద్దాం అంటే, ఆయన ఇండస్ట్రీలో తిరిగి ఛాన్స్ కోసం ఇబ్బందులు పడిపోయి తన దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది, ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే ఎంత తక్కువలో అయినా తీసేద్దాం అని చెప్పి 1 కోటి రూపాయలైనా పెట్టండి నేను ఈ సినిమా తీసేస్తానంటే, కోన గారు లేదు ఈ కథ 1 కోటి రూపాయలతో తీయాల్సిన కథ కాదు, దీనికి పేరింగ్, ఆ కాస్టింగ్, దాని బడ్జెట్ మొత్తం నేను తీసుకుంటానని చెప్పి మొత్తం తన భుజాలు వేసుకొని మీ ఇద్దరిని ఆన్బోర్డ్ చేసి సినిమా స్కేల్ పెంచేసి ఈరోజు బ్యాండ్ మేళం, ఈ ప్రమోషన్ వీడియోస్ కానీ, టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ మీ ఇద్దరి లుక్ కానీ ఇంత అద్భుతంగా అంత ఉందంటే మొత్తం కోన గారు దీని రేంజ్ని పెంచేశారు. వెరీ ట్రూ అండి. నాకు అది తెలుసు పర్సనలీ. కోన వెంకట్ గారి సినిమా చేస్తున్నారన్నప్పటి నుండి ఎప్పుడైతే ఆయన మా దగ్గర కథ తీసుకొచ్చారో ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఎప్పుడైతే ఈ రన్ త్రూ సినిమాలో చేస్తానో ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్, బ్యాక్ ఆన్ మనిషే కాదు, ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ రోషన్ నువ్వు చెప్పు, కోన గారు ఈ కథ నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ అని ముందే చెప్పారా, తర్వాత చెప్పారా? శ్రీదేవే హీరోయిన్ అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఈ కథ వినేటప్పుడు అది నీకెక్కువ ఐడియా ఉందేమో నాకు తెలిసి, నీతో ఎక్కువ చెప్పినట్లు అంటే యాక్చువల్లీ అంటే అనుకుంటున్నారు మీ ఇద్దరినే అని చెప్పి పంపించారు ఇద్దరిని. అంటే ఐ మీన్ నాకు తెలీదు. నాకు కాల్ చేసి చెప్పడం అయితే మీరిద్దరే అనుకుంటున్నాము, కోన గారు కాల్లోనే చెప్పారు. సో అనుకుంటున్నాము ఒకసారి విన్ను అని చెప్పేసి అన్నారు. సో విన్నాను అంతే. సో నేను బేసిక్గా ఫ్రమ్ నోవేర్ ఒక ఆడియన్స్ లాగా కథ విన్నాను. అండ్ నాకు చాలా బాగా ఎక్సైట్ చేసింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటివరకు ఒక బావమరదల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు బావమరదల కథ అంటే ఉయ్యాల జంపాలు అలా ఇలా అంటారు కదా, బట్ యూనో చాలా రోజులు అయిపోయింది అంత మంచి బావమరదల కథ వచ్చి. బట్ ఇప్పుడు ఇంత మంచి కోట్తో చందు జాబ్లీని ఇంత ఓన్ చేసుకున్న ఆడియన్స్కి మళ్ళీ మేమిద్దరం ఒక బావమరదల్లా చేస్తే ఎలా ఉంటది అన్న ఫీలింగ్, అది ఎప్పుడైతే మళ్ళీ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ ఇద్దరు చేస్తేనే బాగుంటుంది అని నాకు ఎప్పుడైతే కోన గారు చెప్పారో దట్ హిట్ మీ. అరే కరెక్ట్ అంటే ఇప్పుడు కోర్టులో చందు జాబులే ఆర్ వెరీ డిఫరెంట్, అండ్ ఇప్పుడు ఒక బావమరదల్లాగా ఒక యాదగిరి, ఒక రాజమ్మ చేస్తే వి వెరీ సర్ప్రైజింగ్ అనేసి అలా జరిగింది. అని క్యారెక్టర్ పేర్లు ఎలాగో తీశారు కాబట్టి, రాజమ్మ బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారు అండి నార్మల్గా నార్మల్గా కూడా తిట్టుకోరా? అగోండి నేను ఆంధ్ర వేరు కదా, నేను ఇలా బాగుపాడుకోవాలని ఆంధ్ర బూతులు తిడతారా? ఆంధ్ర బూతులు అంటే మరీ బూతులు కాదండి, దొంగ కొడుక ఇవి ఉంటాయి కదా అవి అవి మాత్రం. డబ్బింగ్ కష్టమైందా బాగా? లేదు, ఎందుకంటే వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక మదర్ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో యోగిత గారు, ఆవిడే జస్ట్ ఆవిడ ఫుల్ తెలంగాణ. సో నా డైలాగ్స్ మట్టుకు అన్ని ఆవిడ బాగా చెప్పేశారు అనమాట. సో నాకు ఆవిడ వల్ల చాలా ఈజీ అయింది. సో వెంటనే అయిపోయింది. డబ్బింగ్ లో అలా ఈజీ అయింది. ఆన్ లొకేషన్ సతీష్ గారు ఆయన చెప్పడం వల్ల కొంచెం ఓకే చేయగలను, కొంచెం తెలంగాణ వచ్చింది. అండ్ మీకు కొత్త కదా? అండ్ బేసిక్ అంటే కొంచెం నాకున్న ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణ, ఆంధ్ర కొంచెం మిక్స్డ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. అంటే నాకు అంత హార్డ్ డే అనిపించలేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.